హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. సో ఇది వచ్చేసి థర్స్డే రోజు అనమాట అండి. ఏంటి అంటే మా పాప కొంచెం అనీజీగా ఉంది, బ్యాక్ పెయిన్ వస్తుందని భయపెట్టడం వల్ల సో నేను కూడా వర్క్కి ఎటు వెళ్ళలేకపోయాను అనమాట. సో అట్లా ఆ రోజు వ్లాగ్స్ అనేవి షూట్ చేసేసుకున్నాను. దానికి తోడు ఏంటంటే ఎలాగో ఇంటికాడే ఉంది కాబట్టి సో నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయాను అనమాట సడన్లీ. ఎందుకంటే పిల్లలకి 8 ఇయర్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు జనరేషన్లో కొంచెం భయపడే సిచ్యువేషన్ కాబట్టి సో అందుకనే నేను కొంచెం డల్గా ఉండి వీడియోస్ అనేది పెట్టలేదు. కంటిన్యూషన్ పెడుతున్నా చూడండి. ఇలా డుమ్మ కొట్టింది, నాకు కూడా డుమ్మానే. సో ఏం చేస్తాము, టీ ఉన్నాయి పోసేసి గిన్నెలు కడుక్కొని ఇంటికాడ ఉంటాయి. అసలు పనే కాదు, చిరాకులేస్తుంది నాకైతే. ఏం చేస్తాము, శనగపిండి ఇందులో పోసేస్తా. శనగపిండి ఏం చేయాలండి, ఒక చక్కెర పొంగల్ చేస్తాం అమ్మవారికి. తర్వాత ఏమో ఇది పూర్ణాలు చేస్తాం, ఒక 11 కానీ అట్లా. ఎక్కువ పెట్టుకోను, ఏదన్నా ఒక పండు తీసుకొచ్చి పెడితే అయిపోతుంది. ప్రశాంతంగా తొందరగా అయిపోతుంది. కుకింగ్ కూడా మంచిగా మనం చేయగలిగిన అన్ని చేసుకొని పెట్టుకోవడమే కాబట్టి సో ఆ 2 ఐటమ్స్ వండేసి, దానికి తోడు నా దగ్గర కుక్కరు ఖరాబ్ అయిపోయింది దేవుడిది. అంటే అది పగిలిపోతే ఎక్స్చేంజ్ చేసేసాను అనమాట. దేవుడికి కుక్కర్ లేదు, బాండీ అయితే ఉంది. పొంగల్కి ఎలాగో ఇత్తడి ఇది ఉంది కాబట్టి అది సరిపోతుంది. తర్వాత పప్పు వండడానికి నా దగ్గర రైస్ బౌల్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. అందులోనే చక్కగా రైస్ వండేసుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు. సో ముద్దపప్పు వేస్తాం కాబట్టి నైటే నేను గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఏవైతే లేవో అన్ని వాటికి తెచ్చుకున్నా. సో అవన్నీ పిల్లలు సర్దేశారు. ఇంక ఇవేమో ఇలా డుమ్మా కొట్టింది, ఎందుకో సంథింగ్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో వెళ్ళాను అన్నది, సరే ఫోర్స్ చేయడం ఎందుకు, తనకి బాగాలేదేమో అని చెప్పేసి నేను కూడా ఇంకా మ్యాక్సిమం డుమ్మా కొట్టారు. అసలు ఎప్పుడైనా ఇక కొంచెం డౌట్గా ఉంటేనే స్కూల్ ఎక్కొడుతుంది. సో తను స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కదాన్ని వదిలిపెట్టి నేనైతే ఎటు వెళ్ళను. ఎందుకు అంటే సిచ్యువేషన్స్ బాగలేవు కాబట్టి ఉన్నంతలోనే అన్నట్టుగా నేను వదిలేస్తాను అనమాట. సో ఎందుకు అంటే ఎప్పుడో ఒక్కసారి, లాస్ట్ ఇయర్ అయితే ఇయర్ మొత్తం మీద ఒక 5 days, వాళ్ళ అన్నయ్య అయితే ఒక 10 days. ఎందుకంటే వాడికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చి బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళి సెలైన్స్ పెట్టుకొని అట్లా అయిపోయింది లాస్ట్ ఇయర్ వాడికి. సో అందువల్ల వాడికి 10 days పడ్డాయి, ఈమెకి 5 days పడ్డాయి. సో అట్లా అనమాట. ఎక్కువగా హాలిడేస్ అయితే అస్సలు పెట్టారు. సరే అమ్మా, అందుకని చెప్పి నేను కూడా ఫోర్స్ చెయ్యను. ఎందుకు అంటే ఊరికి డుమ్మా కొట్టి ఏదో ఒకటి రీజన్ చెప్పి ఇంటికాడ ఉండిపోతే అప్పుడు ఆలోచించాలి. ఎప్పుడన్నా ఒక్కసారి నాకు ఎందుకో బాగాలేదు మమ్మ, వెళ్ళను, అన్ఈజీగా ఉంది, లేకపోతే అన్కంఫర్టబుల్గా ఉంది అన్నప్పుడు అట్లా ఉంచేస్తా అనమాట. ఎక్కువ ఫోర్స్ చేయను, ఓకేనా? సో ఇంక ఈ రోజు అంతా వ్లాగ్ కుదిరినంత తీసుకోవచ్చు మంచిగా, ఇంటికాడే కాబట్టి ఇవాళ రేపు. సో అదనమాట సంగతి. అట్లా తల్లి ఇది ఎక్కడైనా ఈజీగా చూసుకోవడానికి పెట్టుకున్నానా, కింద పెట్టనా? శనగపిండి అన్నయ్య ఐరన్ చేసుకున్నాడు, అది ఐరన్ బాక్స్ అదంతా తీసేనానా. డస్ట్బిన్కి గార్బేజ్ కవర్ వేసే, ఓకేనా? సో క్విక్గా ఇల్లు చేసుకొని, నిన్న కాక మొన్ననే తుడిచిన. సో మళ్ళీ రేపు ఎలాగో తుడవాలి, లేకపోతే ఈవినింగ్ అయినా మాప్ పెట్టుకోవాలి కాబట్టి సో ఇల్లేం తుడవాను. ఇంట్లో కూడా నాన్ వెజ్ ఏం వండుకోవట్లేదు కాబట్టి
సో ఏం లేదు, అంతా అయిపోయింది. బూజులు దులుపుకోవడం, కిటికీలు, డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్, మళ్ళీ నిన్ననే 1 వీక్ అయిపోయిందని చెప్పేసి బెడ్షీట్ కూడా వేసుకున్నాను. సో ఉతికేసుకున్నాను అనమాట. ఇంకేం లేదు, జస్ట్ స్నానం చేసుకొని ప్రశాంతంగా ఈవినింగ్కి కొంచెం అంత పచ్చెనగపప్పు, శనగలు నానబెట్టుకుంటే రేపు అమ్మవారికి పెట్టడానికి సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా చేసుకుంటాను నేనైతే. అంతకు ముందైతే చాలా కాంప్లికేటెడ్ చేసుకునేదాన్ని, అంటే ఐడియా లేక. సో మనకి అమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకునేంత టైం కూడా లేదు కదా. సో ఎర్లీ మ్యారేజ్ కాబట్టి అంత ఐడియా లేక అంత గజిబిజి క్లమ్జీ చేస్తానే ఉండేదాన్ని, పెడతానే ఉండేదాన్ని. మళ్ళీ ఇన్ని అంట్లు అయిపోయాయి, అన్నీ తోముకుంటా. సో అట్లే చేస్తుండే. ఇప్పుడు కొంచెం మనకి సర్టన్ ఆఫ్ ఏజ్ అనేది, కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెం పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి తెలుస్తూ ఉంటుంది మనకి కూడా. సో అందుకని చెప్పేసి ఎక్కువ క్లమ్జీ పెట్టుకోకుండా అంత చక్కెర పొంగలు, తర్వాత కొద్దిగా పప్పు, కందిపప్పులోని ముద్దపప్పు చేసేస్తా. తర్వాత పూర్ణాలు చేస్తా మంచిగా. పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తెచ్చుకుంటా గ్రాసరీస్ అని చెప్పాను కదా. సో కొంచెం పసుపు కానీ ఏమన్నా ఉంటే వాడకుండానే పెట్టుకుంటా. ఇందులో పోసేసుకుంటా నేను పసుపు. సో మిగిలింది ఏదన్నా ఉంటే చక్కగా సీల్ చేసేసుకొని ఆ చిన్న రూమ్లో పెట్టేస్తా కాబట్టి తాగాల్సిన పని కూడా ఉండదు. ఈరోజు కొంచెం రైస్ కూడా నిండుకున్నాయి అనమాట. రాత్రి టైం లేకుండే నాకు. సో ఈరోజు రైస్ తెచ్చేసుకొని అమ్మవారికి, తర్వాత మళ్ళీ ఇదే మంత్లో గణేష్ చతుర్థి ఉంది కాబట్టి సో ఒక 5 kgs రైస్ తీసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇట్స్ డన్ అనమాట. సో ఎవరైనా కానీ మొత్తం కలుపుకోవాల్సి ఉంటుంది, అన్నీ తాగుతామన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నేను సపరేట్ అయ్యానో అప్పటి నుంచి ఇదే మెథడ్ అనమాట. సో టేస్ట్ చేయడాలు, మనం తినే రైస్లోనే మళ్ళీ ఒక కప్పు తీసేసి పొంగల్ వండడాలు, పులిహోర వండడాలు అస్సలు చెయ్యను. నాకు పండగలు, ఫెస్టివల్స్ వస్తున్నాయంటే అవసరమైతే గ్రాసరీస్ తెచ్చుకోవడం మానేసి ఇల్లంతా నీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాసరీస్ తెచ్చుకుంటా. అవసరమైనంత మంది ఏదో చిన్న ప్యాకెట్లు అట్లా కొనుక్కొని కూడా యూజ్ చేసుకుంటా అనమాట. ఎందుకంటే ఆ 3 రోజులు గడిచేదానికి. సో అట్లా అనమాట. మనం సపరేట్గా పెట్టాలి, అన్నీ తాకాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఇట్లా కూడా ప్లాన్ చేసుకోండి ఎవరైనా, మంచిగా యూజ్ అవుతుంది. సో మీతో మాట్లాడుకుంటూ వస్తుంటే లేట్ అయిపోతుంది నాకు. ఇంకెలాగా ఆమె డుమ్మ కొట్టింది కదా అని కాసేపు కూర్చున్నా. టైం వచ్చేసి 9:45 అయిపోతుంది వాళ్ళ. అట్లుంటుంది పరిస్థితి ఒక్కొక్కసారి, ఏం చేయలేము. దానికి తోడు రోజులు అంతగా బాగలేవు. పిల్లలు కొంచెం 10-11 ఇయర్స్ వస్తున్నాయి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా సిచ్యువేషను. అందులోనే ఈమె తొందరగా ఏది చెప్పదనమాట. నాకు అన్ఈజీగా ఉంది, లేకపోతే అన్కంఫర్టబుల్గా ఉంది అంటే అస్సలు నేను ఇంకా ఇంత కూడా పిన్ చేసి కూడా అసలు క్వశ్చన్ చేయను అనమాట. ఇంక వదిలేస్తా తనని. సో ఒక రోజులో పోయేదేముంది. నేనైతే నెలలు డుమ్మా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. రెగ్యులర్గా పోతేనే పర్ఫెక్ట్గా చదువుతారు, రెగ్యులర్గా పోతేనే అటెంప్ట్ చేస్తారని కాదు, కానీ మరీ అట్లా డుమ్మా కొట్టకుండా అప్పుడప్పుడు కొంచెం వాళ్ళని కూడా మనం ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. వాళ్ళే చదువుకుంటారు మెల్లగా అట్లా. పొద్దున్న టైం అయిపోతుందని గప్ప ఈ టమాటకాయలు చిచ్చా పచ్చా కోసేసిన. ఇక చూడండి మొత్తం అసలు తీరా చూస్తే డుమ్మా పడిపోయాయి. ఏం చేస్తున్నావు అమ్మా? అది గార్బేజ్ కవర్ వేసావా? నాకు కొంచెం కంటెంట్ మీద గ్రిప్ ఉండాలి కానీ లడ వాగేస్తాను అనమాట. తడబడటాలు అట్లేమి ఉండవు. నాకు కుదరక చాలా వరకు వీడియోస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం ఇట్లా జరుగుతుంది. మార్నింగ్ ఎంత క్లమ్జీ ఉంటుంది తెలుసా. అందరు పనులకు వెళ్తారు కదా, డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానికి తోడు నేను టెన్షన్గా ఉంటా, పిల్లలు అంతా ఉంటుంది కాబట్టి కుదరదు. ఇంటికాడ ఉన్నప్పుడు, లేకపోతే నెక్స్ట్ డే హాలిడే అన్నప్పుడు, సో మొన్న పెట్టాను చూసారా, దట్ కైండ్ ఆఫ్లో పెడుతూ ఉంటా అనమాట అప్పుడప్పుడు. ఈసారి అట్లా కూడా ట్రై చేస్తూ ఉంటా, చూడండి ఓకేనా.
సో ఐ థింక్ పాపం చూసే వాళ్ళే చూస్తున్నారు నా వీడియోస్, బట్ కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నట్లు లేరు. ఎవరైనా కొత్త వాళ్ళు చూసే పని అయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మై ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఏమనుకోవద్దు ఇన్నిసార్లు చెప్తున్నానని. ఇట్స్ నాట్ ఈజీ తెలుసా, అంత ఈజీ కాదు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంటే. మనం ఎటు పోతుంటే అటు కెమెరా గ్రాప్ చేసుకుంటూ వెళ్ళాలి, అది గ్రాప్ చేస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఆ రూమ్ క్లీన్ చేస్తున్నాను, అక్కడ కెమెరా పెట్టాలి, మళ్ళీ దాన్ని లాగే అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆ రూమే 5 minutes ఊడుస్తాం మనము. సో అంత 5 minutes మొత్తం రూమ్ ఊడవడానికి ఎవరు చూస్తారు, అంత టైం టేకింగ్. సో టైం సెట్ చేసుకోవాలి, ఎంత గ్రాఫ్ చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్లో ఫస్ట్ యూట్యూబ్ చేసేటప్పుడు కొంతమంది చేస్తుంటారు కదా. సో పైసలు ఒట్టిగా రావండి యూట్యూబ్లో, చాలా ఎఫర్ట్ పెట్టాలి, పేషెన్సీ ఉండాలి. మన ఎఫర్ట్ మీద మనకి ఫస్ట్ నమ్మకం ఉండాలి. వస్తుంది, నడుస్తుంది, మన కంటెంట్ మీద మనకి నమ్మకం ఉండాలి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పెట్టినా కానీ ఒక ఆవగించంత అదృష్టం కూడా లేనప్పుడు మనం సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. సో అట్లా ఉంటుంది యూట్యూబ్ అంటే. సో ఏది కూడా ఈజీగా అవతల వాళ్ళు చేసేస్తున్నారు మనము చేసేద్దాం అన్నట్టుగా చేస్తే మాత్రం అస్సలు రాదు. ఎందుకు అంటే అవతల వాళ్ళకు ఉన్న టాలెంట్ మనకు ఉండకపోవచ్చు, లేకపోతే అవతల వాళ్ళకి తెలిసినంత బాగా మనకి తెలియకపోవచ్చు. ఇన్ని రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అంటే ఏమంటారు, నక్కతో దొక్కడం అంటారు చూసారా, ఆ టైప్లో కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏ చేసినా కానీ వైరల్ అవుతుంది. సో సర్కిల్ ఎక్కువ ఉంటుంది, రీచ్ ఎక్కువ తొందరగా వెళ్తుంది. సో ఆటోమేటిక్గా సబ్స్క్రిప్షన్ వస్తుంది, దానికి తోడు వాచ్ అవర్ కూడా వస్తుంది. జస్ట్ కిటి టైంపాస్ వేలో కూడా వెళ్ళే వీడియోస్ కూడా ఉంటాయి. ఇన్ని రీజన్స్ ఉంటాయి అనమాట యూట్యూబ్ అనేది సక్సెస్ అవ్వడానికి. సో అందుకే నాలాంటి వాళ్ళు ఎక్కడో మూలలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఎవ్రీడే ఏమంటారు రెస్పెక్టబుల్గా రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. తొందరగా సక్సెస్ అనేది అందరికీ వస్తుంది అంటే డౌటే. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇట్స్ మై ఒపీనియన్ అనమాట. సో ఎవరు కూడా హార్ట్కి తీసుకొని డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. సో ఇది మాత్రం క్లియర్ చేస్తున్నా. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నేను ఫేస్ చేస్తాను కాబట్టి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నా వే ఆఫ్ థాట్ అనేది వేరేగా ఉంటుంది. కొంతమంది ఈజీగా సక్సెస్ అయినారు అనుకోండి, సో ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ పట్టుకోండి తొందరగా సక్సెస్ అవుతారు. సో వాళ్ళ వే ఆఫ్ థాట్ అలా అనమాట. సో అట్లా ఉంటుంది. ఏదైనా కానీ కొంచెం స్టేబుల్గా రన్ చేయడానికి ట్రై చేస్తాను, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను అనమాట. సో ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు కదా. లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండకపోతే లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఏదో ఒక ఎక్స్పెక్టేషన్, ఏదో ఒక అచీవ్ చేయాలన్న ఇంటెన్షన్ ఉంటేనే మన లైఫ్లో ముందుకెళ్తూ ఉంటాము. లేకపోతే లైఫ్ ఇంతటితో ఎండ్ అనుకొని ఇంకా అలా ఉండిపోతాం అనమాట. దట్స్ ఇట్. అమ్మ ఎంతసేపు ఒర్రినా సింగిల్ టేక్లో. సో అది సంగతి. కొంచెం ఇదంతా క్లీన్ చేసుకుంటా, ఇవన్నీ బయట వారబోసుకొని మా అమ్మగారు వచ్చింది ఇలా అరుస్తుంది నేను అక్కడ వాటర్ పోస్తే. ఆమె అయితే గోడ పంటే వారబోసుకుంటుంది మంచిగా. నేను వారబోస్తే మాత్రం ఇక్కడ వారవే బిడ్డ దోమలు వస్తాయి అంట. దిస్ కైండ్ ఆఫ్ సో నాకు ఇంగ్లీష్ కూడా అంత ప్రాపర్గా రాదు, జస్ట్ ఏదో తప్పులో తాడికలో మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒకరు కరెక్ట్ చేస్తారు, నేర్చుకోవచ్చు అనే ఇంటెన్షన్తో మాట్లాడుతూ ఉంటాను అనమాట. ప్రాపర్గా ఏం రాదు నాకు కూడా. సో చెప్పాను కదా, ఫీల్ అవుతూ ఉంటే అక్కడే ఉండిపోతాం మనం. మనకి నచ్చింది ఏదో, మనకి తోచింది ఏదో మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు భగవంతుడి బ్లెస్సింగ్ వల్ల అలా ఎదుగుతానన్న ఆశ అనమాట. ఇంకా నేను పోతా మరి మొత్తం వెజిల్స్ ఉన్నాయి, క్లీన్ చేసుకోవాలి. సో పాలు కూడా అక్కలు ముక్కలు ఆడ ప్యాకెట్లు ఏడ ప్యాకెట్లు అట్లా ఉన్నాయన్నమాట, కాగబెట్టేసుకోవాలి. తర్వాత ఇల్లు ఊకాల ముందు. ఇల్లు ఊకడం అనేది మా లాంగ్వేజ్ ఆంధ్రాలో అనమాట.
సో పారబోష్ వచ్చిన అయితే ఇంకొక విషయం చెప్తానండి. యాక్చువల్లీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానీ లేకపోతే మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ కానీ మనం పిల్లలకి ఇచ్చే ఫుడ్ కానీ సో కంప్లీట్ డిఫరెంట్ కదా. సో అందుకని చెప్పేసి మినిమం 9th to 12, ఆల్మోస్ట్ 12 అంటే ఇట్స్ ఏజ్ అనమాట. సో అలాంటి కిడ్స్ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా. సో మదర్ లేకుండా మీరు లేకుండా ఎక్కడికి పిల్లల్ని పంపించకండి. ఒకవేళ తీసుకెళ్ళినా కానీ కొంచెం మినిమం బేసిక్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకోండి. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్, ఐ థింక్ సో. సో అదనమాట. ఎందుకు అంటే ఇప్పుడున్న వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అదంతా ప్రాపర్గా లేదు కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమని తను ఈరోజు వెళ్ళను అని చెప్తే నేను కూడా ఇంకా ఉంచాను అనమాట. సో వాట్ ఈస్ ద సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి అంటే మీకు ఒకవేళ అండర్స్టాండ్ అవ్వకపోతే కామెంట్ చేయండి, నేను వీడియో అనేది చేసి పెడతాను. ఓకేనా? ఒకటి కంప్లీట్గా ఒక వీడియో కింద అప్లోడ్ చేస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా మీరు సజెస్ట్ చేయాలనుకున్నా సో వాట్ ఎవర్ ఇట్ మే బి మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో మనకు మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి, మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ చేస్తే మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, ఏమనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.